స్పిరిచువల్ సైన్స్ అన్నది మొత్తం స్కూల్స్లోను కాలేజెస్లో తీసుకుందాం అన్నది మీ ఉద్దేశం అన్నది చెప్పచ్చా? మెడిటేషన్ చేయించడం అన్నది ఒకటి, రెండు సైన్స్, సోషల్, తెలుగు, హిందీ ఇలా ఎలాగైతే పాఠ్యాంశాలు అంటే సబ్జెక్ట్స్ను మనము చదువుతున్నామో అలానే స్పిరిచువల్ సైన్స్ అనేది కూడా ఒక సబ్జెక్టుగా రావాలి. ఇది అఫీషియల్గా రావాలి. ఇది అఫీషియల్గా రావాలి అంటే కనుక దీనివల్ల జరిగేటువంటి బెనిఫిట్స్ని గవర్నమెంట్ మనం చూపెట్టాలి. ఇప్పుడు ఏదైనా ఒకటి లాంచ్ చేయాలంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పైలట్ ప్రాజెక్ట్ చేస్తుంది. ఆ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా రిజల్ట్స్ చూస్తుంది. ఆ రిజల్ట్స్ను బేస్ చేసుకొని ఎగ్జిక్యూషన్ మొదలు పెడతారు. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నదంతా కూడా ఒక రోల్ మోడల్గా ఈ ప్రాజెక్ట్ను మనం చేస్తున్నాం. దీనివల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ ఏమి, వీటన్నింటిని మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. అండ్ స్టూడెంట్స్ ధ్యానం చేయడం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఫస్ట్ మనం వాళ్ళకి కన్వే చేయడం చేస్తే దెన్ వాళ్ళు ఆలోచిస్తారు. దాని గురించి జరిగేటువంటి వర్క్ అంతా కూడా ఒక సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి పిరమిడ్ మాస్టర్ వర్క్ చేస్తున్నారు, కానీ రికార్డెడ్ అవుతలేవు, చేసేస్తున్నాం, గాలికి వెళ్ళిపోతున్నాయి అవి. పిఎంసి వచ్చిన తర్వాత కదా ఇంత వర్క్ జరిగిందా అని మన వర్క్ చూసి మనకే జరుగుతుందని ఆశ్చర్యం వేస్తుంది. 80,000 గంటల కంటెంట్ ఈరోజు మన పిఎంసిలో ఉంది. ఎక్సలెంట్. ఓకే, ఒకవేళ పిఎంసి లేకపోతే ఈ 80,000 గంటలు గాల్లో కలిసిపోయేది అంతే. అదే విధంగా ఇది ఎప్పటి నుంచి జస్ట్ 6 years నుంచి చేసాం. కరెక్ట్. మరి అంతకుముందు 24 సంవత్సరాల నుంచి చేసినటువంటి వర్క్ ఎన్ని వేల గంటలు ఉంటుంది? అది అదంతా ఎక్కడ పోయింది? గాల్లో కలిసిపోయింది ఆల్రెడీ. అలా గాల్లో కలిసిపోకోకుండా ఉండడం కోసమే పిఎంసి అనేది పత్రి సార్ పెట్టారు. అంటే పిఎంసి దీన్ని పత్రి సార్ డిజిటల్ లైబ్రరీ అనేసి చెప్పారు. అంతే కదా. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్న కెమెరాలు అన్ని ప్రోగ్రామ్స్ కవర్ చేయట్లేదు మనం. పిఎస్ఎస్ఎంలో 100% తీసుకుంటే మనం కవర్ చేసే ప్రోగ్రామ్స్ 5%, 10%. ఎందుకంటే అంత మ్యాన్ పవర్ లేదు, అంత కెమెరాలు లేవు, అంత ఇది లేదు మన దగ్గర. అందుకే అన్ని ప్రోగ్రామ్స్ కవర్ చేయట్లేదు. జస్ట్ 5 to 10% ప్రోగ్రామ్స్ కవర్ చేస్తేనే మన దగ్గరకు వచ్చింది 80,000 గంటల కంటెంట్. అంటే పిఎస్ఎస్ఎం అనేది ఎంత వర్క్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు డివిఎం గ్లోబల్ దగ్గరకు వద్దాం. ఈ డివిఎం గ్లోబల్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఏకైక కారణం ఏంటంటే ముఖ్యంగా యువతకు ధ్యానం అవసరం, విద్యార్థులకు ధ్యానం అవసరం. ఒకప్పుడు స్టూడెంట్స్ యొక్క మెడిటేషన్ కానీ వాళ్ళ యొక్క విద్యాభ్యాసం కానీ చాలా అద్భుతంగా ఉండేవి గురుకులాలలో. ఇప్పుడు అలా లేవు. ఇప్పుడు ఓన్లీ మేధస్సుకు సంబంధించిన విద్యను మాత్రమే బోధిస్తున్నారు. ఎమోషనల్ కోషెంట్ లేదు, స్పిరిచువల్ కోషెంట్ అంతకంటే లేదు. వాళ్ళకి గేమ్స్ ఇవన్నీ లేవు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవి లేవు. కొన్ని స్కూళ్ళల్లో అయితే కనుక ప్లే గ్రౌండ్సే లేవు. ఓకే, అటువంటి స్ట్రెస్ఫుల్, టెన్షన్, ఫియర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారు స్టూడెంట్స్. కానీ చదువు అంటే ఎలా ఉండాలి అంటే అది ఐక్యూ ఉండాలి, ఇంటెలిజెన్స్ కోషెంట్ ఉండాలి, ఎమోషనల్ కోషెంట్ ఉండాలి, స్పిరిచువల్ కోషెంట్ ఉండాలి. ఓకే, నీ మేధస్సు అద్భుతంగా పెరగాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి. రెండు, నీ ఎమోషన్స్ బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం, నీ ఎమోషన్స్తో లైఫ్ని చక్కగా లీడ్ చేయడము నీకు రావాలి. అండ్ స్పిరిచువల్ కోషెంట్, నువ్వెవరు, ఈ భూమి మీద ఎందుకు పుట్టావు, నీ పర్పస్ ఏంటి, చనిపోయిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్తావు, ఇక్కడ నువ్వు ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇవి తెలుసుకున్నప్పుడే పరిపూర్ణమైనటువంటి విద్యాభ్యాసం అంటారు దాన్ని. ఈ స్పిరిచువల్ కోషెంట్, ఎమోషనల్ కోషెంట్ టీచర్లకే తెలియదు, విద్యార్థులకు ఎలా చెప్తారు? తల్లిదండ్రులకే తెలియదు, తమ పిల్లలకి ఎలా చెప్తారు? కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ స్పిరిచువల్ పేరెంటింగ్ ఇస్తున్నాం డివిఎం గ్లోబల్ ద్వారా. అంటే ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలకు ఏం నేర్పించాలి, ఫస్ట్ వాళ్ళేం నేర్చుకోవాలి, వాళ్ళు నేర్చుకుంటే కదా వీళ్ళకి నేర్పేది. కరెక్ట్. అట్లనే ధ్యాన గురు అనేటువంటి ప్రోగ్రామ్, అంటే ప్రతి టీచర్కు మనం మెడిటేషన్ నేర్పిస్తున్నాం, వెజిటేరియనిజం ఇంపార్టెన్స్ చెప్తున్నాం, పిరమిడ్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాం, స్పిరిచువల్ సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాం. అట్లనే ప్రతి స్టూడెంట్కి ఐక్యూ, ఈక్యూ ప్లస్ ఎస్క్యూ ఈ 3 క్వశ్చన్స్ నేర్పిస్తున్నాం. దీన్నే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటారు. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెలిజెన్స్ కోషన్ ప్లస్ ఎమోషనల్ కోషన్ ప్లస్ స్పిరిచువల్ కోషన్. ఈ 3 సమపాలలో ఉంటేనే ఆ విద్యార్థి అద్భుతంగా ఎదుగుతాడు. ఇది
యావత్ ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకెళ్తున్నాం. ఈ భూమండలంలో ఉన్న ప్రతి దేశానికి విస్తరింపజేస్తున్నాం మనం. వావ్, ఎక్సలెంట్. ఆ విస్తరింప చేయడానికే మనం ఇండియా వేదిక అయింది. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి హైదరాబాద్లో మనం స్టార్ట్ చేస్తాం. ఎస్. ఇది అఫీషియల్గా మనం ఆంధ్రాలో మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ రవీంద్ర ఆయన స్కూల్ పత్రిజీ యొక్క పిఎస్ఎస్ఎం యొక్క భావాలతో పెట్టిన స్కూల్ అది. ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలి, పూర్వం గురుకులాలలో ఎలా ఉండేదో అలాంటి సిస్టమ్ని అక్కడ ప్రవేశపెట్టారు. బోధి ధర్మ పబ్లిక్ స్కూల్. ఆ స్కూల్లో మనం లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ ఎనర్జీ ఇంపార్టెంట్ లాంచ్ చేసేటప్పుడు. అక్కడి నుంచి ఇంకా మన ఎనర్జీ అనేది విస్తరింపజేస్తాం. దీని ద్వారా మనం చేయబోయే మెయిన్ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరు ఎక్కడ వెళ్ళి స్కూళ్ళల్లో ధ్యానం చెప్పినా, స్కూళ్ళల్లో ఉండేటువంటి విద్యార్థులకు ధ్యానం చెప్పినా, స్కూళ్ళల్లో ఉండేటువంటి టీచర్లకు ధ్యానం చెప్పినా, ఆ ప్రోగ్రామ్స్ తాలూకా ఫొటోసు, ఆ ప్రోగ్రామ్ తాలూకా వీడియోస్ అన్ని మనం డివిఎం గ్లోబల్లో అప్లోడ్ చేస్తాం. అలాగే తల్లిదండ్రులకు స్పిరిచువల్ పేరెంటింగ్ ఎక్కడ చెప్పినా ఆ యొక్క ఫోటోలు వీడియోలు డివిఎం గ్లోబల్లో అప్లోడ్ చేస్తాం. మన యూట్యూబ్ కమ్యూనిటీ ఉంది కదా, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, టెలిగ్రామ్ అన్నింటిలోనూ, మన యూట్యూబ్, మన వెబ్సైట్, ఓకే, అన్నింటిలోనూ అప్లోడ్ అయిపోతాయి. కామన్ వాట్సాప్ గ్రూప్ ఉంది, అన్నింటిలోనూ షేర్ అవుతూ ఉంటాయి. సో తద్వారా ఏమవుతుందంటే చిన్నగా ఉన్నటువంటి ఈ ప్రవాహం నాసిక్లో గోదావరి చిన్నగా ఉంటుంది. ఓకే, రాన్ 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 విస్తరిస్తుంది. అలానే ఇది కూడా అంతే. చిన్నగా ఒక పాయ పోతోంది, నెమ్మది నెమ్మదిగా విస్తరిస్తుంది. ప్రపంచంలో ప్రతి దేశంలో ఉండేటువంటి ప్రతి స్కూల్లో, ప్రతి దేశంలో ఉండే రాష్ట్రంలో ఉండే జిల్లాల్లో ఉండే మండలాల్లో ఉండే గ్రామాల్లో ఉండే స్కూళ్ళు, ఆ స్కూల్లో ఉండే విద్యార్థుల యొక్క గురువులు, ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరికీ వరుస పెట్టి ఈ యొక్క ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తీసుకెళ్లడమే ఈ ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబల్ యొక్క ముఖ్య లక్ష్యం.